మిత్రులారా, ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, మన చరిత్ర. భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 1858 వరకు భారతదేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్న వారి ప్రభావం తగ్గుతూ చివరకు 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం 1 సంవత్సరం 45 రోజులు జరిగి దానిలో సిపాయిలు రాజులు ఓడిపోయాక పూర్తిగా 1858లో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యాధినేత్రి అయ్యాక దేశం మొత్తం బ్రిటిష్ పాలన కిందికి వచ్చింది. అంటే 1857 నుండి భారతదేశము స్వతంత్రం కొరకు, స్వేచ్ఛ కొరకు సిపాయిల తిరుగుబాటుతో మొదలయ్యింది. స్వతంత్రంగా మన భారతదేశంలో జెండా ఎగరడానికి ఎందరో వీరులు వారి ప్రాణాలను అర్పించినారు. ఎగిరే ఆ జెండా కోసం పగిలిన గుండెలు ఎన్నో, పగిలిన ప్రతి గుండెలో నా చిందిన ఆ నెత్తురు ఎంతో. ఎగిరే ఆ జెండా కోసం పగిలిన గుండెలు ఎన్నో, పగిలిన ప్రతి గుండెలో నా చిందిన ఆ నెత్తురు ఎంతో. ఆ నెత్తుటి దారల ఫలితం ఈ స్వతంత్ర భారతదేశం, ఈ స్వతంత్ర భారతదేశం, మన స్వతంత్ర భారతదేశం. ఆ నెత్తుటి దారల ఫలితం ఈ స్వతంత్ర భారతదేశం, ఈ స్వతంత్ర భారతదేశం, మన స్వతంత్ర భారతదేశం. ప్రాణం ప్రమిదిగా చేసి తమ దేహం ఒత్తిగా వేసి నెత్తురు చమురుగా పోసి వెలిగించిరి స్వతంత్ర జ్యోతి. ప్రాణం ప్రేసి తమ దేహం ఒత్తిగా వేసి నెత్తురు చమురుగా పోసి వెలిగించిరి స్వతంత్ర జ్యోతి. బానిస విముక్తి భరతావనికై ప్రాణాలిచ్చిన వీరులెందరో, బానిస విముక్తి భరతావనికై ప్రాణాలిచ్చిన వీరులెందరో. ఆ వీరుల ప్రాణ త్యాగం ఎగిరే మువ్వన్నెల జెండా, ఆ వీరుల ప్రాణ త్యాగం ఎగిరే మువ్వన్నెల జెండా. ఎగిరే ఆ జెండా కోసం పగిలిన గుండెలు ఎన్నో, పగిలిన ప్రతి గుండెలోన చిందిన నెత్తురు ఎంతో. ఎగిరే ఆ జెండా కోసం పగిలిన గుండెలు ఎన్నో. మిత్రులారా, మన భారతదేశము ఎంతో ప్రాచీనమైనది. మన భరత భూమిని కర్మభూమి, దేవభూమి, ధన్యభూమి, పుణ్యభూమి అని కూడా అంటారు. అలాంటి మన భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి చాలా కాలం పట్టింది. బ్రిటిష్ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. బానిసత్వం నుండి విముక్తి కొరకు పోరాడారు, ప్రాణాలను అర్పించారు. తర్వాత మన దేశ స్వాతంత్ర్యం కొరకు ఎంతోమంది వీరులు వారి ప్రాణాలను ప్రమిదగా చేసి దేహం అనే ఒత్తి వేసి నెత్తురు అనే నూనె పోసి వెలిగించినదే ఇప్పటి మన స్వతంత్ర భారతదేశం. బ్రిటిష్ వారి బానిసత్వం నుండి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మన భారతదేశం పునరుజ్జీవనంతో స్వేచ్ఛగా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అందుకే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డేగా మన భారతీయులము జరుపుకుంటున్నాము. మిత్రులారా, మన భరత భూమి గురించి కృతజ్ఞతతో ఒక పాట. సమైక్య భారతం సమగ్ర భారతం నిరంతరం వినూతనం పురోగమించిన మహేతిహాసం, మహేతిహాసం. వందనీయ జననీ ఓ భారతావని, మహిమాన్విత ధరణి సౌభాగ్య జీవని. వందనీయ జననీ ఓ భారతావని,
మహిమాన్విత ధరణి సౌభాగ్య జీవని. వేల వత్సరాల చరిత ఉన్న తల్లి నీవు, బాదరాయణాది ఋషుల భారతివైనావు. వేద జ్ఞాన వారధై సాధనాల సారథై, పరిశోధన ఫలములన్నీ జగతికి ఇచ్చినావు. జయ హో భారత్, జయ హో భారత్, జయ హో భారత్, జయ జయ హే భారత్. మేరా భారత్, మేరా భారత్, మేరా భారత్, మేరా భారత్. పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి, ప్రతి జీవిలో పరమాత్మని గాంచుటలో సద్గతి. పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి, ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి. చూపించిన రీతి బోధించిన నీతి, చూపించిన రీతి బోధించిన నీతి. ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి, ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి. వందనీయ జననీ ఓ భారతావని, మహిమాన్విత ధరణి సౌభాగ్య జీవని. పాములను పూజించి పాలోసిన దేశం, సుఖశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం. పాములను పూజించి పాలోసిన దేశం, సుఖశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం. సత్యం నీ వదనం సహనం ఆభరణం, సత్యం నీ వదనం సహనం ఆభరణం. హైందవ జీవన సారం ధర్మమే ఆధారం. వందనీయ జననీ ఓ భారతావని, మహిమాన్విత ధరణి సౌభాగ్య జీవని. జయ హో భారత్, జయ హో భారత్, జయ హో భారత్, జయ జయ హో భారత్. మేరా భారత్, మేరా భారత్, మేరా భారత్. వివరణ: మన సమగ్ర భారతదేశం సమైక్యంగా ఎంత పురోగమించిన భారత రామాయణాది ఇతిహాసాలకు పుట్టినిల్లు. ఎంతో మహిమలు కలిగినది మన భరత భూమి. వేల సంవత్సరాల క్రితం రాజులు తమ పరిపాలన విషయములలో ఆత్మజ్ఞానులైన ఋషులతో సత్సంగం చేసి, ఋషుల ద్వారా వేదాల ద్వారా జ్ఞానం ధర్మం తెలుసుకొని జ్ఞానంతో పాలన చేసిన భారతీయ సంస్కృతి మనది. ఋషులు తపస్సుతో పరిశోధన చేసి కనిపెట్టిన ఎన్నెన్నో గ్రంథాలు రామాయణం ద్వారా శ్రీరాముడి శ్రీరామరాజ్య పాలన, మహాభారతం నుండి శ్రీకృష్ణుడు అర్జునులకు బోధించిన భగవద్గీత సారము ద్వారా మనిషి ఎలా జీవించాలో తెలియజేశారు. ఇలా వేదజ్ఞాన ఫలాలన్నీ ఈ జగతికి అందించారు ఋషులు. మన భరత భూమిలో పరవనితను తల్లిగా భావించే పద్ధతి మరియు ప్రతి జీవిలో పరమాత్మను చూసే సద్గతి, పాములను పూజించి పాలు పోసే సంప్రదాయము, గోమాతలను పూజించే సంస్కృతి, ఇలా ఎన్నెన్నో సద్గుణాల వలన సుఖశాంతులతో విలసిల్లుతోంది మన భారతదేశం. సహనానికి, సత్యానికి, ధర్మానికి, శాంతికి ప్రతీకగా నిలవడమే మన హైందవ సాంప్రదాయ జీవన సారం. అన్ని గ్రంథాల సారము సత్యముతో, జ్ఞానంతో, ధర్మంగా జీవించమనే బోధించాయి. మంచి సంస్కృతి, సాంప్రదాయంతో, ధర్మంతో, జ్ఞానంతో విరాజిల్లుతున్న మన భారతదేశంలో జన్మించడము నా అదృష్టంగా భావిస్తాను. మన మాతృభూమి అయిన భారతదేశం అంటే నాకు చాలా చాలా ఇష్టము, గౌరవము మరియు ప్రేమ. మన సంస్కృతికి, మన దేశానికి ప్రేమతో అంకితము ఈ క్లాస్. నా జీవిత పర్యంతము మన దేశం పట్ల కృతజ్ఞతాభావంతో జీవిస్తాను. అందుకే ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మై ఇండియా. ఆధ్యాత్మిక పరిపూర్ణతతో ప్రకాశిస్తున్న
మన భరతమాతకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.